నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్ సువార్త సరెండర్ వ్యవహారం హైడ్రామాను తలపిస్తుంది. ఆమెను సరెండర్ చేసి 2 రోజులు గడిచినా ఇంకా కార్యాలయానికి రావడంతో పాటు తన ఛాంబర్కు తాళం వేసుకోవడం గందరగోళానికి దారితీసింది. ఆ తాళాన్ని పగలగొట్టిన సిబ్బంది ఛాంబర్కు మరో తాళం వేశారు. విధుల్లో అలసత్యం తదితర కారణాలతో ఈ నెల 19వ తేదీన సువార్తను CDMAకు సరెండర్ చేశారు. బుధ గురువారాలలో ఆమె కార్యాలయానికి వచ్చి ఛాంబర్లో ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. ఆమె సరెండర్ను రద్దు చేసేందుకు కొంతమంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారని, కానీ రాజకీయ ఒత్తిళ్లు పెద్దగా ఫలించలేదని ప్రచారంలో ఉంది. అదనపు కమిషనర్ సువార్త చూస్తున్న బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగిస్తూ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు జారీ చేశారు. ట్యాప్ సెక్షన్, నీటి పన్ను వసూలు, ఎస్సీ రాజ్ కుమార్కు ఎస్లాబిట్ రెవెన్యూ, ప్రజావాణి డిప్యూటీ కమిషన్ వంటి కాథర్ మోహి యుద్ధన్కు శానిటేషన్, ఏసీబీ సెంటర్, ప్రజా దర్బార్, ప్రజాపాలన, డంపింగ్ యార్డ్, కంపోస్ట్ యూనిట్, డిఆర్సీ, లైబ్రరీ, బర్త్ అండ్ డెత్, ట్రేడ్ లైసెన్సు, ఆర్బీఐ యాక్ట్ 2005, డిప్యూటీ కమిషన్ 2 వేణుమాధవ్కు మెస్మా, రికార్డు రూమ్, సిటిజన్ సర్వీస్ సెంటర్, అడిటు, కోర్టు వ్యవహారాలు, పెన్షన్లు, కౌన్సిల్ విభాగాలు సహాయక కమిషనర్ దిలీప్ కుమార్కు అప్పగించారు. సరెండర్ అయినప్పటికీ సువార్త కార్యాలయానికి విచ్చేసి తన ఛాంబర్కు తాళం వేసుకుని ఉండిపోవడంతో మున్సిపల్ సిబ్బంది అసహనం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి అధికారులు ఆమె వేసిన తాళాన్ని పగలగొట్టి కొత్త తాళం వేయడంతో పాటు సేమ్ ప్లేట్ను తొలగించారు. ఈ చర్యలు అధికార వర్గాల్లో ఉత్కంఠను కలిగించగా సువార్త వ్యవహారం మున్సిపల్ పరిధిలో దుమారం రేపింది. అదనపు కమిషనర్ సువార్త తన ఛాంబర్లో ఓ కాంట్రాక్టు పుట్టినరోజు వేడుకలను నిర్వహించడంతో ఉన్నతాధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటనను మున్సిపల్ పరిపాలనకు అవమానకరంగా భావించిన పాలకులు ఆమెపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితికి వెళ్లారు. అధికార కార్యాలయంలో నిర్దిష్ట నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలను సహించబోరని సంకేతం ఇస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. కరీంనగర్ నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్ సువార్త సరెండర్ వ్యవహారం హైడ్రామాను తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆమెను సరెండర్ చేసి 2 రోజులు గడిచినా కూడా ఇంకా కార్యాలయానికి రావడంతో పాటు తన ఛాంబర్ కు తాళం వేసుకోవడం గందరగోళాన్ని దారితీసింది. ఆ తాళాన్ని పగలగొట్టిన సిబ్బంది ఛాంబర్ కు మరో తాళం వేశారు. విధుల అలసత్వం తదితర కారణాలతో ఈ నెల 19వ తేదీన సువార్తను CDMAకు సరెండర్ చేయడం విషయమే. అయితే బుధ గురు వ్యవహారాల్లో ఆమె కార్యాలయానికి వచ్చి ఛాంబర్ లో ఉండడంతో చర్చనీయాంశంగా మారింది వ్యవహారం. ఆమె సరెండర్ ను రద్దు చేసేందుకు కొంతమంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉన్నత అధికారులపై ఒత్తిడి చేర్చారని, కానీ రాజకీయ ఒత్తిళ్లు పెద్దగా ఫలించలేదనే ప్రచారం కూడా సాగుతోంది. తాళం పగలగొట్టిన సిబ్బంది కమిషనర్ ఛాంబర్ తాళం గురువారం రాత్రి సిబ్బంది పగలగొట్టడంతో అంతకు ముందు సువార్త తాళం వేసుకొని వెళ్లడంతో ఆ తాళాన్ని పగలగొట్టి కొత్త తాళం వేశారు. ఛాంబర్ బయట ఉన్న ఆమె నేమ్ ప్లేట్ ను తొలగించారు. బాధ్యతలు ఇతరులకు అప్పగించారు. ఛాంబర్ వద్ద తొలగించిన నేమ్ ప్లేట్ అదనపు కమిషనర్ సువార్త చూస్తున్న బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగిస్తూ గురువారం రాత్రి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా కూడా ఈ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సువార్త సరెండర్ వ్యవహారం అయితే ఓ హైడ్రామా క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే సంతోష్, ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఓన్లీ సరెండర్ చేశారా? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఇక్కడ జరిగినటువంటి సందర్భం అయితే చూసుకున్నట్లయితే మాత్రం హైదరాబాద్ లో ఉన్నటువంటి CDMAకు బదిలీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ జరిగినటువంటి ఈ ఏదైతే వ్యవహారం ఉందో దానిపైన అధికార చర్యలు తీసుకుంటారా లేదా ఇంకేమైనా చేస్తారన్న విషయం అయితే మనం వేచి చూడాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సంతోష్.